ఇన్విజిబుల్ పైపింగ్ ని బ్లౌజెస్ గానీ డ్రెస్సెస్ గానీ ఈజీగా ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. బిగినర్స్ అయినా ఈజీగా స్టిచ్ చేస్తారు. ఇక్కడ ఈ నెక్ కటింగ్ అయితే నేను చూపించట్లేదు, ప్రీవియస్ పోస్ట్ లో నేను పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చెక్ చేయండి. పైపింగ్ అనేది పావించి మార్జిన్ తో ఉండేలా చేసి పెట్టుకోండి. ఇలా రెడీ చేసిన పైపింగ్ ని చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా నెక్ చుట్టూ రివర్స్ లో పెట్టుకొని సేఫ్టీ పిన్స్ అయితే ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను, బిగినర్స్ కి అర్థం అవ్వాలని చెప్పేసి. కార్నర్స్ దగ్గర చిన్న కట్ పెట్టుకుంటే ఈజీగా పైపింగ్ టర్న్ అయ్యి చేసిన తర్వాత షేప్ బాగుంటది అనమాట. షేప్ దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి, ఆ ఈజీగా టర్న్ అవుతుంది పైపింగ్ అనేది. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పైపింగ్ మొత్తాన్ని కూడా నెక్ చుట్టూ సేఫ్టీ పిన్స్ యూస్ చేసి పెట్టుకోవాలి. బిగినర్స్ ఖచ్చితంగా సేఫ్టీ పిన్స్ యూస్ చేస్తే నీట్ ఫినిషింగ్ తో అయితే మీరు స్టిచ్ చేస్తారు. స్టిచ్ చేసేటప్పుడు ఒక్కొక్క పిన్ రిమూవ్ చేసుకుంటూ కార్నర్స్ దగ్గరకు వచ్చేటప్పుడు నీడిల్ ని పాయింట్ దగ్గర పెట్టుకొని ఇలా నేను చూపించిన విధంగా టర్న్ చేసుకుని స్టిచ్ చేశారంటే కర్వ్ షేప్ అనేది నీట్ గా వస్తది. స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ అనేది పైపింగ్ పైన పడకుండా చూసుకోవాలి, సైడ్ కి పడేలా చూడాలి. పైపింగ్ ని నెక్ చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ని రైట్ సైడ్ పెట్టుకొని పైపింగ్ అటాచ్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా రివర్స్ లో పెట్టుకొని సేఫ్టీ పిన్స్ యూస్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ తో జాయిన్ చేయాలి. ఖచ్చితంగా సేఫ్టీ పిన్స్ యూస్ చేయండి, లేకపోతే ఫ్యాబ్రిక్ అనేది జరిగిపోయి నీట్ గా రాదనమాట. పైన స్టిచ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన రివర్స్ లో ఒక కుట్టు కనిపిస్తుంది కదా, దానిపైనే స్టిచ్ వేసుకుంటూ రావాలి. కర్వ్స్ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు కొంచెం నిదానంగా టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే నెక్ ఫినిషింగ్ బాగుంటది. ఇలా మొత్తాన్ని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ నంతా కట్ చేసుకొని నెక్ చుట్టూ చిన్న చిన్న కర్ట్స్ అయితే పెట్టుకోవాలి. కర్ట్స్ పెట్టుకుంటే ఫ్యాబ్రిక్ ఈజీగా టర్న్ అయ్యి ఉడతలు రాకుండా ఉంటది. ఇలా చుట్టూ కర్ట్స్ పెట్టుకొని టర్న్ చేసుకున్న తర్వాత పైపింగ్ చుట్టూ టాప్ స్టిచ్ ఇలా వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. అంతేనండి, సింపుల్. ఇలా ఈజీగా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. స్టిచింగ్ రిలేటెడ్ ఏవైనా డౌట్స్ ఉన్నా సంబంధించి ఏవైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను.